బ్రదర్, మనకి కొన్ని జీవితాలు మోటివేషన్ ఇస్తాయి కదా. అలాంటిదే ఇది సందీప్ రెడ్డి వంగ గారు కదా. ఒక చిన్నపాటి పట్టణం నుంచి బయలుదేరిన అబ్బాయి ఎలా భారతదేశం మొత్తాన్ని షేక్ చేసిన డైరెక్టర్ అయ్యాడో ఇప్పుడు చూద్దాం. సందీప్ రెడ్డి వంగ గారు 1981 డిసెంబర్ 25న తెలంగాణలోని వరంగల్లో జన్మించారు. ప్రాథమిక విద్యను వరంగల్లోని ప్లాటినం జూబిలీ హైస్కూల్లో చదివారు. తర్వాత కుటుంబం హైదరాబాద్కు షిఫ్ట్ అయింది. చాలామంది తల్లిదండ్రుల మాదిరిగానే వీరి తల్లిదండ్రులు కూడా ఆయన్ని డాక్టర్ లేదా ఇంజనీర్ అవ్వాలి అనుకున్నారు. కానీ సందీప్ మాత్రం ఫిజియోథెరపీ తీసుకున్నారు, అది కూడా ధార్వాడ్ SDM కాలేజీలో. అయితే బ్రదర్, ఆయన మనసు మిగతా అందరిలాగా లేదు. ఆయన గుండె సినిమా కోసం కొట్టేది. ఫిజియోథెరపీ చదువుతూ చదువుతూ ఆయనలో సినిమా మీద ప్రేమ పెరుగుతూనే పోయింది. పూర్తిగా సినిమాకే అంకితం అవ్వాలని నిర్ణయించుకున్నారు. దానికి తగిన విద్య తీసుకోవడానికి ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. అక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్లో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నారు. ఆస్ట్రేలియాలో చదివే కాలంలో సబ్వే లాంటి చోట ఉద్యోగాలు చేసి ఖర్చులు తట్టుకున్నారు. పూర్తిగా నేర్చుకుని తెలుగు ఇండస్ట్రీకి తిరిగి వచ్చారు, ఒక డైరెక్టర్ కావాలి అన్న కలతో. వచ్చాక మొదట మనసు మాడగలదు కేడీ లాంటి సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. తర్వాత మళ్ళీ ఇది రాని రోజు అనే చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ టైంలో ఆయన ఒక సొంతకారు రాస్తున్నాడు, అదే అర్జున్ రెడ్డి. 2013లో అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ మొదలుపెట్టి 2 సంవత్సరాలు పనిచేసి రాశాడు. ప్రారంభంలో ఇతర హీరోలను అడిగినా చివరికి విజయ్ దేవరకొండను తీసుకున్నాడు. 2017లో విడుదలైన అర్జున్ రెడ్డి పూనకం వచ్చేసినట్లు ఆడియన్స్ని హిట్ కొట్టేసింది. చిన్న బడ్జెట్ మూవీగా వచ్చి 50 కోట్ల పైగా వసూలు చేసింది. ఒక్క సినిమాతో ఆయన పేరు ఇండస్ట్రీ మొత్తంలో మారుమోగిపోయింది. తర్వాత అదే సినిమాను బాలీవుడ్లో కబీర్ సింగ్గా తీశాడు. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. బోల్డ్ కంటెంట్ ఉండడంతో విమర్శలు వచ్చినా ప్రజలు మక్కువగా చూశారు. అప్పటికప్పటికే సందీప్ రెడ్డి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. 2023లో సెన్సేషన్ చేసిన సినిమా యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక మందన, అనిల్ కపూర్ లాంటి స్టార్లతో తీసిన ఈ చిత్రం భారీ ఎమోషన్స్, యాక్షన్, మ్యూజిక్తో బాక్సాఫీస్ను బ్లాస్ట్ చేసేసింది. ఈ సినిమా దాదాపు 900 కోట్లకు పైగా వసూలు చేసి భారతదేశపు టాప్ రేటెడ్ మూవీస్లో ఒకటిగా నిలిచింది. వీటన్నిటికి మించిన విషయం ఏమిటంటే సందీప్ రెడ్డి వంగ గారు రాస్తాడు, డైరెక్ట్ చేస్తాడు, ఎడిట్ కూడా తానే చేస్తాడు. ఆయనకు సినిమాలు కేవలం విజయం కోసం కావు, అంతరంగం నుంచి వచ్చే భావాలని బలంగా చూపించాలనే తపన. ప్రస్తుతం ఆయనకు భార్య మణిషారెడ్డి, 2 పిల్లలు. ఆయన తాను ప్రేమించే సినిమాలు తీస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చూపిస్తున్నాడు. ఈయన కథ మనకేం చెప్తుందంటే, ప్యాషన్ ఉన్నవాడు ఏదైనా సాధించగలడు.